వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డిని అదుపులోకి తీసుకోవడానికి 2023లో కడప నుంచి కర్నూలు వరకు సిబిఐ నడిపించిన డ్రామా చూస్తే సురభి నాటక కంపెనీ స్థానాన్ని దిగ్విజయవంతంగా సిబిఐ భర్తీ చేసినందుకు తెలుగు వారంతా జేజేలు కొట్టాల్సిందే. వీటన్నిటికంటే పెద్ద ప్రహసనం లాలూచి రాజకీయం లేదా బీజేపీ పరిభాషలో లాల్చీ రాజకీయానికి పరాకాష్ట 2023 సెప్టెంబర్లో చంద్రబాబు నాయుడిని 371 కోట్ల స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో జగన్ నేతృత్వంలోని వైసీపీ ప్రభుత్వం సిఐడి ద్వారా అదుపులోకి తీసుకుని 53 రోజుల పాటు జ్యుడిషియల్ కస్టడీలో ఉంచడం. ఇదంతా చేసింది వైఎస్ జగన్ కాదని ఇంగిత జ్ఞానం ఉన్నవారెవరైనా చెప్పగలరు. జగన్ చంద్రబాబుని అరెస్ట్ చేసి ఇబ్బంది పెట్టాలి అనుకుంటే అధికారంలోకి వచ్చిన రెండో రోజునే ఆ పని చేసి ఉండేవాడు. కానీ ఎన్నికలకు ఇంకా సంవత్సరం కూడా లేని సమయంలో ఒక డొల్ల కేసులో అరెస్ట్ చేయిస్తాడా? కానీ పైనుంచి బీజేపీ ఆదేశించింది, కింద జగన్ పాటించాడు. బీజేపీ ఎందుకు చెప్పింది? తన పరిపాలనతో జగన్ తాను మళ్ళీ తిరిగి లేవలేనంత పెద్ద గోతిలో పడిపోయాడని, 2024 ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం, టీడీపీ ఘన విజయం తప్పదని వేగుల విశ్వసనీయ సమాచారంతో బీజేపీ తెరతీసిన లాలూచి రాజకీయ క్రీడకు అది శ్రీకారం. 2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు మాయావతికి పాదాభివందనం చేసి ఉభయ కమ్యూనిస్టు పార్టీలు బీఎస్పీతో కలిసి పోటీ చేసిన పవన్ కళ్యాణ్ జనసేన ఎదుర్కొన్న పరాభవం ఎన్నెన్నో రాజకీయ పాఠాలు నేర్పింది. అంతకుముందు టీడీపీని బీజేపీని తూర్పారబట్టిన జనసేనాని ఢిల్లీ సనాతన హైకమాండ్ ఆదేశాలతో రాజమండ్రి సెంట్రల్ జైలుకి మోడీశాల సందేశాన్ని మోసుకెళ్ళి తప్పనిసరి పరిస్థితుల్లో అవుననిపించారు. చంద్రబాబు నాయుడికి జనసేన బీజేపీలతో కూటమి కట్టాల్సి వచ్చింది. ఒక సినిమాలో బ్రహ్మానందం డైలాగులా తను ప్రేమించింది నేను పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది అన్నట్టు అయ్యింది సిబిఎన్ పరిస్థితి. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో 2019లానే ఊహాతీత పరిణామం. కూటమికి 164 సీట్లు, వైసీపీకి 11 సీట్లు. కానీ విచిత్రం ఏమిటంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి బీజేపీల ప్రణయ కావ్యం. బీజేపీని జగన్ పల్లెత్తు మాట అనడు. పార్లమెంట్లో ప్రతి అడ్డమైన బిల్లుని సమర్థిస్తాడు. బీజేపీ కూడా జగన్ మీద ఈగ వాలనివ్వదు. అవినీతి కేసులైనా, హత్య కేసులైనా, ఇంకే ఆరోపణలైనా కేంద్ర సంస్థలు వ్యవస్థల నుంచి జగన్కి కించిత్ కూడా ప్రమాదం లేదు. కానీ అదే బీజేపీ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలో భాగస్వామి. ఈ రాజకీయాన్ని ఏమనాలి?